సాక్ష్యమైతే నువ్వు విని, యేసుక్రీస్తు మన పాపల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడే తిరిగి లేచాడనే సాక్ష్యము ఎవరైతే నీకు చెప్పారో ఆ సాక్ష్యము విని, ఆ సాక్ష్యాన్ని విశ్వసించి, ఆ సువార్తను, ఆ సత్యవాక్యం మీద నీకు నమ్మకం కలిగి, ఆ వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు గనుక ఆ సువార్తలో నువ్వు నిలకడగా ఉండాలి. నిలకడగా నువ్వు ఉండాలి. అందుకనే ఏం చెప్తున్నాడు ఇక్కడ? అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్ట